సార్ రామేశ్వర గారు, హైడ్రాలో ఇల్లు కోల్పోయిన వాళ్ళు లోన్ కట్టాలా, కడితే అసలు ఎవరు కడతారు? చాలా టిపికల్ ప్రశ్న అండి. ఎందుకంటే తప్పెవరిది శిక్ష ఎవరికి అన్న టైటిల్ ఒకటి మాట్లాడాను. ఇందులో 5 భాగస్తులు ఉన్నారు. మేజర్గా బిల్డర్, జిహెచ్ఎంసీ కానీ హెచ్ఎండి డిటీసీపీ కానీ, అది రేరా, బ్యాంక్, నేషనల్ బ్యాంక్స్ ఆర్ బ్యాంక్స్లోను. 5వది బయ్యర్ తక్కువ, ఎందుకంటే వాడికి అంత అవగాహన ఉండదు. ఈ నలుగురు కలిపి మిస్టేక్ చేసింది దీని మీద పడుతుంది. డెఫినెట్గా దీని మీద బాధ్యత తీసుకోవాల్సిన సెంట్రల్ స్టేట్ గవర్నమెంట్ లీడర్, సీఎం దగ్గర నుండే రావాలి. ఎందుకంటే బ్యాంకుల్లో ఈఎంఐ కట్టదు, బ్యాంకులు కోల్పోదు, కుదేలైపోతాయి. ఇప్పుడు బయ్యర్ని కట్టమంటే ఆల్రెడీ మార్జిన్ మనీ కట్టాడు, సగం ఈఎంఐస్ కట్టాడు, ఇంకా సగం ఈఎంఐస్ ఉన్నాయి. సో ఆయనకి రోడ్డు మీద పెట్టేశారు కూల్చేసి. సో ఇందులో డెఫినెట్గా ఎటువంటి సందేహం లేకుండా బయ్యర్ ఎట్టి పరిస్థితుల్లో కూడా కట్టుకునే పరిస్థితి లేదు. ఇప్పుడు ఆయన లైఫే సర్వైవ్ అయిపోయింది, ప్రాబ్లం అయిపోయింది, లైఫ్ అండ్ డెత్ మామూలు అన్నట్టు. సో ఓవరాల్గా దీన్ని చూసుకుంటే ఈ ఇష్యూ అంతటికి స్టార్ట్ చేసిన గవర్నమెంట్, దీని సొల్యూషన్ చూపించాల్సిన గవర్నమెంట్. అందుకే మన రేవంత్ రెడ్డి గారు 1000 ఎకరాలు జవహర్ నగర్లో చూస్తున్నాము, దాంట్లో ఇల్లు కట్టిస్తున్నాం. అది ముందే చేసి ఉండాల్సింది. ఇదేంటంటే కొద్దిగా ఇన్ఎక్స్పీరియన్స్ వాళ్ళు వచ్చిండ్రు. ఈ థాట్ ముందే వచ్చిండి అన్ని ఆల్టర్నేట్ రెడీ చేసి నీకు ఇక్కడ పంపించేసి ఇల్లు కూలగొడుతుంటే వ్యతిరేకత పెరిగిపోయింది. సో బయ్యర్ ఈజ్ అంటే ట్రెమెండస్ సిచ్యువేషన్. పబ్లిక్ కానీ తలుచుకుంటే సీట్ ఉంచుతారు, సీట్లో దించుతారు. ఇందులో ఎటువంటి డౌట్ అక్కర్లేదు మీకు. ది స్టేట్ గవర్నమెంట్ హ్యాస్ టు కమ్ టు దర్ రెస్క్యూ అండ్ దే హ్యావ్ టు వర్కౌట్ విత్ ది బ్యాంక్స్. వాళ్ళు పెనాల్టీ కలెక్ట్ చేసి పెడతారా, బ్యాంక్ సబ్సిడీ చేస్తారా అనేది మన చేత దే హ్యావ్ టు వర్క్ ఆన్ ఏ సొల్యూషన్. ఎందుకంటే సార్ ఇల్లు కోల్పోయిన వాళ్ళు ఇప్పుడు డిఫాల్టర్ అవుతారు, సిబిల్ డిస్టర్బ్ అవుద్ది. మొత్తం ఈయన కట్టిన డబ్బులు కూడా రావు. మార్జిన్ మనీ 20-25% కట్టాలి కదా. సో ₹1 కోటి అనుకోండి, 20 లక్షలు కడతాడు, 80 లక్షలు లోన్ తీసుకుంటాడు. అందులో ఏమైంది, సగం కట్టాడు, మరి మిగతా సగం బ్యాంకుడికి రాదు, వీడికి రాదు. ఇప్పుడు రెంట్ కట్టుకొని ఉండాలి బయట. 10 మంది ఉన్న వాళ్ళకి 2 బెడ్రూమ్ ఇస్తే చాలట్లేదు. ఇవన్నీ కూడా ఓవరాల్గా డిస్టర్బ్ అయిపోయింది. కానీ కొద్ది కరెక్టివ్ యాక్షన్ తీసుకుంటారు, డెఫినెట్గా చేస్తారని నా నమ్మకం ఉంది. గవర్నమెంటే చేయాలి, ఇంక వేరే వాళ్ళు ఎవ్వరూ చేయలేరు.